నాయి బ్రాహ్మణ సేవా సంఘం విద్యార్థి వసతి గృహ నిధుల దుర్వినియోగం కేసులో నిందితులకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ నల్గొండ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. అలాగే ఐపీసీ సెక్షన్ 417 కింద ప్రతి నిందితునికి ₹1000 జరిమానా విధించగా, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించవలసి ఉంటుందని చెప్పారు. నల్గొండ పట్టణంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘంకు చెందిన విద్యార్థి వసతి గృహానికి సంబంధించిన నిధులను దుర్వినియోగం చేసిన కేసులో నల్గొండ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు గౌరవ న్యాయమూర్తి నిందితులకు శిక్ష విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ కేసు నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2017లో నమోదు చేశారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం విద్యార్థి వసతి గృహానికి చెందిన ₹7,35,000 మొత్తాన్ని సంబంధిత రికార్డులను దుర్వినియోగం చేస్తూ వేరొక సంఘం బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సికిలంబట్ల యాదగిరి, కందిమట్టపల్లి, కానుగుల అంజయ్య, నాంపల్లి శ్రీనివాస్, గజవెల్లి సత్యం, ఎలుగుబెల్లి కృష్ణమూర్తి, ఇటికాల శ్రీనివాస్ అనే 7 నిందితులను కోర్టు దోషులుగా తేల్చి భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ 420 కింద 6 నెలల సాధారణ కారాగార శిక్ష విధించడంతో పాటు ప్రతి ఒక్కరికి ₹500 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించవలసి ఉంటుందని తెలిపింది. అలాగే ఐపీసీ సెక్షన్ 417 కింద ప్రతి నిందితునికి ₹1000 జరిమానా విధించగా, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించవలసి ఉంటుందని తెలిపారు. ఈ విధంగా మొత్తంగా నిందితులకు 6 నెలల జైలు శిక్షతో పాటు మొత్తం ₹10,500 జరిమానా విధించబడింది. ఈ కేసును నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి బి యాదవేందర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ కృష్ణయ్య, డీఎస్పీ శివరాంరెడ్డి, ప్రస్తుత 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, సీడీఓ రామకృష్ణలను జిల్లా ఎస్పీ అభినందించారు.